వాక్యాన్ని చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక, పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. చిన్న మాట ప్రార్థన చేసుకుందండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన, నూతనమైన, అతి శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షతలు, ఆత్మ ప్రత్యక్షతలు, లేఖన మర్మములు దేవా, వాటిని అలాగనే నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు కూడా సమస్తమును బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుల నోటిని మీ నోటి బోరగా మార్చి, ఆనాడు ఇర్మియా పెదాలు తాకినట్లుగా మీ దాసుని పెదాలు ముట్టి, నీ మాటలే మీ దాసుడి నోట ఉంచి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, నీవే నాతో, మాతో, అందరితో, నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరితో కూడా నీవే సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి మీరే అయా మాట్లాడండి. నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభు. మీరు కనబడుచు అయా మీరు మాట్లాడండి ప్రభు. నీ ఆత్మకార్యములు జరిగించండి. ఉపదేశాన్ని అడ్డగించాలనే ప్రయత్నం చేస్తున్నా, అది దుష్టుడైనా, వాడి దూతలైనా, చీకటి అంధకార శక్తులైనా, ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళైనా, లేదు చిల్లంగి, బాలమ్మని, చాతబడి, క్షుద్ర పూజలు, వీటికి సంబంధించిన హోమాలు, యజ్ఞాలు కానీ, ఇంకేమైనా ప్రమాదకరమైన కాంచారాని, అఘోరాలని, అఘోర కాళి అని, లేదంటే గుప్తనిలు తీసే మాంత్రికులని, ఇంకా అడవి సంబంధంలో, అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసుల్లో ఉన్నటువంటి మాంత్రికులని, ఎవరెవరు ఎట్లా ఏ రకంగా మంత్రప్రయోగాలు చేయిస్తున్నా వాటిని వాటి ప్రభావం అంతటిని నీ మహాపునరుద్ధాన శక్తితో యేసునామములో మీరు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం. నిత్య నరకాగ్నికి ఇప్పుడే వాటిని వాటి ప్రభావాన్ని అప్పజెప్పేస్తున్నాం. యేసునామములో అవి అక్కడ లయమైపోవునుగాక. దేవా, నీ కార్యములు జరిగించండి. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డల చుట్టూరు, మేమున్న గృహము, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచెగా నీ దేవదూతలను, అగ్నిమిటి రథములను, సైన్స్ సమూహం చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృష్టి, ముఖాన్ని, తేజోమను, వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చే. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మునుగాక. నీ మహిమ, తేజస్సు, ప్రభావం, దహించే ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లుగా నలుదిక్కులు కేసునాలు ప్రభులు వెళ్ళునుగాక. యెషయా 51:16 ప్రకారం నీ చేతిలో మనం దాచిపెట్టు. జకరియా గ్రంథం 2:5 వచనం ప్రకారం దేవా, జ్ఞాపకం చేయడం సమస్తమును దేవా, సమస్తం చుట్టూ నీవే అగ్ని ప్రాకారమైన నీ చేతిని దాచిపెట్టు ప్రభా. సమస్తాన్ని దాచిపెట్టు. నీ కార్యం జరిగించండి. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద అనుకుంటున్నాను. అయా, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కొమ్మరించి పవిత్రపరిచి నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమి గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. త్వరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమి ఇంకనూ గొప్పగా ఉంచండి ప్రభా. అయా, అపోస్తుల కార్యం 4:27-31 నీ కృప నాకు దయచేయి. అయా, ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. మత్తయి 10వ అధ్యాయం 1 7, 8, 9 ప్రకారం 20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఎస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప మాకు దయచేయండి. అయా, నీ కార్యములు జరిగించండి. సమస్తంలో తోడు నడిపించు. నువ్వు మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడా, మా రక్షకుడా యేసయ్యా, యెషయా 51:16 ప్రకారం నీ కృప దయచేయ. నీవు చూడండి, మాకు బోధించమని, బలపరచమని, సమస్త విషయాలు కృప అనుగ్రహించమని
యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాతో మాతో అందరితో నీవే అయ్యా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని వాక్యమును జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును మాకు దయచేసి శిష్యులుగా నీ పాసను నిత్యత్వం చేరు పర్యంతరకు శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా మార్చబడి ఘనమైన నీ సేవ చేసి నేను మహింపరచుకునే భాగ్యం మాకు దయచేయండి. బడా మంచి దాసురాలని నీ చేత ఆనాడు క్రీస్తు న్యాయపీఠ మీద మెప్పు, ఘనత, మహిమ, బహుమతులను నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో కలిగి చేసే భాగ్యం మాకు దయచేయండి. అట్టి కృప కలుగునట్లుగా మాకు బోధించి మమ్మల్ని బలపరచమని, ఈ భూమి మీద మా ద్వారా నువ్వు చేయించుకోవాలనుకున్న ఆ పని యావత్తు సమర్థవంతంగా సంపూర్ణం చేసి నేను మహింపరచుటకు కూడా మాకు బోధించి మనం ఆయత్తపరచమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశాన్ని మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా గమనించండి, లేఖనము సాక్ష్యమిస్తున్న మాట ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చెయ్యను. అయితే ఈ మాట ఇక్కడ దైవజనుడు పలకటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటే, ప్రారంభంలో దేవుని యొక్క దయా సంకల్పం ప్రకారముగా వారు చాలా చక్కగా పరిగెత్తుతున్నారు. అంటే దైవజనుల్లో ఉన్నటువంటి ఆ భారము వారి హృదయాల్లో ఎత్తుకున్నారు, పైకి అలా ఎత్తి పట్టుకొని ఇక పరిగెడుతున్నారు. దేవుని పని జరిగించాలి, క్రీస్తు రాజ్యము ఈ భూమి మీద వ్యాప్తి చెందాలి, క్రీస్తు శిలువ సువార్త, ఆ త్యాగము, ఆ ప్రేమ, ఆ ఔన్నత్యము, ఆ వాత్సల్యత గురించి సవివరంగా అందరికీ చెప్పాలి, అందరిని రక్షించాలి, ఈ మార్గంలోకి ప్రతి ఒక్కరిని తీసుకురావాలి. అదిగో ఆ ఒక మోక ఉంది. ఏడయ్యా అంటే పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళంతా ఒక తెగగా మారిపోయి వాళ్ళు కట్టుకొని ఉన్నారు. మమ్మల్ని ఏమో అక్కడికి రానిట్లేదు. కారణం ధర్మశాస్త్రం అనేది అడ్డొస్తూ ఉంది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే సద్దుకాయలు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులను అడిగితే అది యూదులకు మాత్రమే ఇవ్వబడింది. యూదులు కాని వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నారు. ఆ యూదులు కాని వాళ్ళతో ఈ యూదులైన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం మాకు ఇవ్వబడింది, మాకు దేవుడు ఆయన, మీకుగా దేవుడు, మీరు అంటరాని వాళ్ళు, మీరు అసలు మాతో జట్టు కడతానికి పనికిరారు, మీరు మాకు దూరంగా ఉండాల్సిందే కానీ దగ్గర అవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో తృణీకారము, వేదన, ఇబ్బంది ఎదుర్కొన్నారు దైవ భక్తి సాధన చేయడానికి. భగవంతుడనే ఒక ఆయన ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఉన్నంతకాలం ఆయన వెనకాల పడి తిరిగాము. కానీ ఇప్పుడు ఆయన తన కాలం చెల్లిపోయింది, పునరుద్ధానుడై తిరిగి లేచిపోయాడు. తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చొని అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడన్న ఆ వాక్కులు శిష్యుల ద్వారా వింటున్నారు. కానీ ఇప్పుడు భక్తి సాధన చేయాలంటే సర్వసాధారణంగా ఏదన్నా ఒక దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వారి భక్తి క్రమాలను బట్టి భక్తి సాధన చేస్తున్నారు. మరి చర్చి పర్పస్ వచ్చేసరికి దేవాలయంలోకి వెళ్ళాలి, ఆడ మోకరించాలి, ప్రభువా ఇది సంగతి అని చెప్పుకోవాలి. పౌలు గారు లేదంటే ప్రస్తుతం లేఖనం చదువుకున్న ఆ పరిస్థితుల్లో అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే, సమాజ మందిరాలని కొన్ని ఉన్నాయి. వీళ్ళు వాస్తవానికి యూదులు సమకూడాల్సింది ఎక్కడంటే యెరూషలేములో కట్టబడిన, సొలొమోను ద్వారా కట్టబడిన, ఆ తర్వాత నెహెమ్యా, ఎజ్రా వీళ్ళు చాలామంది భక్తులు దాన్ని రీకండిషన్ అంటే రిపేర్ చేశారు. దాన్ని రిపేర్ చేసి అట్లా పెట్టారు. అది నమూనాగా అక్కడ కనపడుతుంది. ఇప్పుడున్న మందిరం అంతా సొలొమోను కట్టిన కాలంలో ఉన్న మందిరమైనా, ఆ స్థలంలో ఆ మందిరం ఉన్న అది ఇజ్రాయేలు ప్రజలు చేసిన బుద్ధిహీనతను బట్టి, దేవునికి వ్యతిరేకంగా వారు బ్రతికిన దాన్ని బట్టి దేవునికి కోపం రేగి 70 వారాలు విశ్రాంతి దినాలను ఎగ్గొట్టినందుకు
70 సంవత్సరాలు శిక్షావిధిగా నెబుకద్నెజర్ అనే ఒక అన్యుడును దేవుడే నా సేవకుడైన నెబుకద్నెజరు అని రాసి ఉంటుంది బైబిల్లో. అతను నేను రేపుతున్నాను. ఎవరి మీదకి అంటే ఇజ్రాయెల్ దేశం మీదకి, యెరూషలేము పట్టణం మీదకి, ఇజ్రాయెల్ ప్రజల మీదకి. ఎందుకయ్యా అంటే వీళ్ళు నా మాట వినకుండా తిరుగుబాటు చేశారు. అట్లా ఆ నెబుకద్నెజరు వచ్చి బంగారపు రాళ్లతో కట్టిన దేవాలయాన్ని కాస్త కూల్చేసి ఆ బంగారం మొత్తం ఒలుచుకొని వెళ్ళిపోయాడు. వాస్తవానికి సొలొమోను కట్టిన మందిరం బంగారపు ఇటుక బిళ్ళతో కట్టిండు. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క రకమైన షేడ్ మారుతూ ఉంటుంది పైన. అంత పనితనంతో ఆ రోజుల్లోనే సొలొమోనుకి, మోషేకి పని వాళ్ళని ఇచ్చాడు దేవుడు. అది చిత్రం. ప్రభు కృపను బట్టి బతిమలాడుతున్నాం. ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రతి సంఘంలో, మందిరంలో ఆనాడు మోషేకి, సొలొమోనుకి ఇచ్చినటువంటి పనివాళ్ళు ప్రభువే చెప్పాడు, అదిగో పలానోడు ఈ పని చేస్తాడు, పలానోడు ఈ పని చేస్తాడు, వాళ్ళని పిలిపించండి. నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి ఈ తలాంతులు ఉన్నాయని చెప్పని ప్రభువు చెప్తే వాళ్ళు వచ్చి ప్రత్యక్ష గుడారం విషయంలో మోషేకు తోడైన అది చేశారు. సొలొమోనుకి ఏమో మందిరం కట్టుబడి చేసే దాంట్లో సొలొమోనుకు పని వాళ్ళని ఇచ్చాడు దేవుడు. దేవుడే చెప్పాడు పలానా పేరు గల వాళ్ళు. అలాంటి వాళ్ళని మందిరంలో పని వాళ్ళకి ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుంది. దేవుని చిత్తం అది. అంత నైపుణ్యత కలిగిన, దేవుని దైవ జ్ఞానము కలిగిన ఆ పని వాళ్ళ చేత ఆ మందిరం కట్టించబడితే నెబుకద్నెజరు వచ్చి కూల్చేశాడు. తర్వాత నెహెమ్యాకి తెలిసింది ఏమైంది. నెహెమ్యా గ్రంథం ప్రారంభ వచనాలు చూస్తాం. యెరూషలేము పట్టణము అలాగే మందిరం కూడా కూల్చివేయబడింది. అది తెలిసి నెహెమ్యా కదిలి వస్తాడు, బాగు చేస్తాడు. ఆ మందిరానికే ఈ యూదులైన వాళ్ళు వెళ్ళి సంవత్సరానికి ఇలా అని చెప్పని ఆడకు వెళ్ళి దేవునికి బలులు అర్పించాలి. వాస్తవం జరగాల్సిన క్రమం అది. అయితే దానికి ఆడికి వెళ్ళకుండా ఆయా ప్రాంతాల్లో వీళ్ళు చెదిరిపోయి ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో సమాజ మందిరాలని కొన్ని కట్టుకున్నారు. అయితే అక్కడ ఓన్లీ దేవుని వాక్యం మాత్రమే ప్రకటించబడుతుంది. ఈ సమాజ మందిరంలోకి రావడానికి కూడా వీళ్ళు రాని ఇట్లా. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఒక మార్గం చూపించాడు. ఆనాడు ఆ అద్భుతాలు, ఆ సూచక్రియలు, ఆయన చెప్పిన ప్రసంగాలు విన్న పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దోళ్ళ తర్వాత తరం వెంబడి తరం వస్తుంది కదా. అప్పట్లో ఆయుష్కాలం పెచ్చు. ఒక్కొక్కరు నాకు తెలిసి 10 మంది పిల్లల తరాలు చూశాను ఉండొచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే ఈరోజు అంటే 3-4 తరాలు చూశారంటే అబ్బా ఆయుష్ దేవుడు ఇచ్చాడు రా అని అనుకుంటారు. ఆనాడు అంటే 10 తరాలు పెచ్చే చూసి ఉంటారు. ఆ ప్రజల యొక్క వినికిడి మాట వల్ల దైవభక్తి సాధన ఇలా యేసు ప్రభు వారు వచ్చారు, ఇలా చేశారన్నది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండంలో ఉంది కదా, నువ్వు పడుకునేటప్పుడైనా, లేచేటప్పుడైనా, సంచరించేటప్పుడైనా, పని చేసేటప్పుడైనా ఖాళీగా ఉండకుండా నీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేయి. యెరూషలేము ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఎలా వచ్చారు, ఈ సంగతులని వాళ్ళకు గుర్తు చేయి. కృతజ్ఞత కలిగి దైవభక్తి సాధనలో సాగిపోతారని ఆనాడు ప్రభు చెప్పాడు. ఆ మాట ఆ నోట వీళ్ళకు కూడా అంది ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు చేసిన ఆ కార్యాలు ఆ తర్వాత ఉన్న పిల్లలు చెప్పుకుంటూ ఉండగా వీళ్ళకు ఒక ప్రశ్న పడింది. ఏంటయ్యా ప్రశ్న అంటే, సరే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు సమాజ మందిరాల్లోకి వెళ్ళాం, నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చేసాం, బాగుంది. మరి ఈరోజు యేసు ప్రభు వారు లేరు, అక్కడికి వెళ్దామంటే వీళ్ళు ఆంక్షలు పెడుతున్నారు, ఎలా చేయాలి? అట్లా అనుకున్నప్పుడు దేవుని సంఘానికి వ్యతిరేకంగా లేచినటువంటి వ్యక్తిని దర్శించాడు. అసలు ఎంత అంటే ప్రాణప్రదం అంట ఆ మార్గాన్ని చెరపటానికి. అంత కఠినమైన హృదయంతో కదిలిపోతూ క్రైస్తవులంటే రేగిన మనసుతో కదులుతున్న వ్యక్తి సౌలు. గమలీయేలు పాదాల చెంత అసలు ధర్మశాస్త్రం గురించి పూర్తిగా మంచి పట్టుకు పొందినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రాన్ని బట్టి తను నీతిమంతుడిగా బ్రతికానని తీర్పు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని క్రైస్తవ మార్గం అంటే చెడపటానికి బయలుదేరిన ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. దమస్కు మార్గం రక్షించబడ్డాడు. ఇప్పుడు ఇతని ద్వారా గలతీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అన్య సమాజంలోంచి రక్షణలోకి వచ్చారు. అన్య సమాజం నుంచి రక్షణకు వచ్చిన వీళ్ళు
ప్రారంభంలో దైవజనుడు హృదయంలో ఉన్నటువంటి ఆ భారము, అసలు ఆ కసితో బయలుదేరి భక్తి సాధన అంటే ఇలా చేయాలా, ఎలా అంటే తన ఎదుట కనులు ఎదుటున్న దైవజనుడు చూసి ఎంతో భక్తి నేర్చుకున్నారు. బాగా కసిగా నా కళ్ళెదుట ఒక రోల్ మోడల్ కనపడుతుంది. అతను ఎంత కసిగా భక్తి సాధన చేస్తున్నాడో నేను కూడా అంతే చేయాలి, ఏమాత్రం తగ్గేది లేదు, అంతకంటే గొప్పగా చేయాలి తప్ప ఆగకూడదు. ఈ తంతంతా నడుస్తుండగా కొన్ని విభిన్నమైన మాటలు విన్న దాన్ని బట్టి కొంతమంది అభ్యంతరాలు పడి ఆగిపోయారు. భక్తి సాధనలో సన్నగిల్లినప్పుడు ఇక ఈ సంగతి పౌలు గారికి అందింది. ఆయనాడున్న సంఘాల మధ్యలో లేడు, చెరసాల్లో ఒక ఖైదీగా, ఇట్లాంటి గృహంలో బందీఖానా అంటే చుట్టూ బందోబస్తు ఉంటుంది. ఆనాడున్న రాజనీతి పద్ధతి ప్రకారం రాజు ఆజ్ఞ లేకుండా ఇల్లు కానీ ఊరు కానీ దాటడానికి వీల్లేదు. దాటాడా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. ఎక్కడుందయ్యా ఈ నియమం అంటే సొలొమోను దగ్గరే ఉండదు. షిమి అనేవాడు చీపో కుక్క అని దావీదును తిడితే తర్వాత సంగతి తెలుసుకొని దావీదు అప్పుడు ఓర్చుకుంటాడు, పక్కనోడు రేగుతారు. ఏంది మరి కుక్కలాంటి వాడు వాడెంత ఒక్క అనుమతి ముక్కలుగా నరికోవచ్చు అని అంటాడు మేనల్లుడు. యోబు అనేవాడు మేనల్లుడు, సొంత మేనల్లుడు. ప్రజా అనుమతిస్తే ముక్కలుగా నరికొస్తారు. శిరుయా కుమారులారా మీకెందుకు, వాడిని తిడితే తిట్టని, అలా తిడతాన్ని బట్టేనే నేను ఇంకా రోషం తెచ్చుకొని నా ప్రభు పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటానేమో. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎవరైనా ఏదైనా అనగానే మూల కూర్చొని అసలు మన ఆస్తులు మొత్తం వాళ్ళు దొంగిలిచ్చినట్టుగా ఏడుస్తాం. నా ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, ఆ దావీదు మీద ఉన్న కృప అభిషేకం నా మీద పోసాడు అనుకుంటాను. నేను అప్పుడప్పుడు బాగా సమస్య రేగుచ్చుంటే ఆయన పాదాలు ఇంకా గట్టిగా పట్టుకుంటా. అది నేర్పాడు ప్రభు. ఇంకెక్కడ పోగలం? నలుగురు చేస్తే విషయం అయిపోయింది వాటి సంగతి, అది ఇది అని చెప్పని హేళనగా ఆడగూతురైనా మగోడైనా ఎవరికైనా చెబితే ఏం లేదు, పెద్ద 40-60 సైజులు కట్అవుట్లు వేస్తారు, పెద్ద బ్యానర్లు వేస్తారమ్మ. ఏం సంగతి ఎట్టా ఆడి సంగతి ఎట్టా అని. అయితే నాకు దేవుడు నేర్పిన పద్ధతి అక్కడ దావీదు దగ్గర చూశాను. అది బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులలో ఉన్నటువంటి ఆ దేవునితో నడుస్తున్న విధానం, ప్రతికూలమైన పరిస్థితుల్లో నడుస్తున్న విధానాలన్నీ ప్రభు కృప చేత ఆకలింపు చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ సందర్భం నేను చాలాసార్లు చదివినప్పుడల్లా దావీదు అంటాడు, మీరు ఊరుకోండి, నేను చేసిన పొరపాటు నాకు గుర్తుంది అని దావీదు అనుకుంటున్నాడు. వాడు తిట్టడం దేవుని అనుమతి తట్టుకుంటా, ఇలాగ తిట్టడంలో కూడా ఇంకా రోషం పుచ్చుకొని ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటా. నా దేవుడు చూసుకుంటాడు, మీకెందుకు, ఆగండి అని. ఆ తర్వాత షిమ్మీ గురించి వృద్ధాప్యం మందు ఇక అయిపోతుంది సమయం దావీదుకి. అప్పుడు సొలొమోనుని పిలిచి, కుమారుడా పలానా నీ విషయాలు అప్పచెబుతా. ఆ షిమ్మీ అనేవాడు నాకు ఇలా చేశాడు. అయితే షిమ్మీ తప్పు తెలుసుకొని రాజుకు ముందు ఎదురుపోయాడు. ఏరు దాటి వస్తున్నాడు, రాజు నిర్దోషి అంటున్న సంగతి తెలిసి ఏరు దాటి వస్తున్న వాడికి ఎదురుపోయాడు. షిమ్మీ ముందు ఎదురుపోయింది. అయ్యా పొరపాటున తెలుసుకోకుండా, అసలు విషయం తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడానయ్యా, నన్ను క్షమించండి. ఈరోజు సంతోషించే రోజు కాబట్టి నేనేం చేయను పో, ఏం చేయవాడు చెబుతున్నా కదరా, ఏం చేయను పో అని. మనం కూడా కొన్ని సంగతులు తెలుసుకోకుండా అటావుడిగా మనకి వాళ్ళు అట్ట ఇట్ట అని చెప్పని వాడు ద్రోహి నమ్మకం అట్ట ఇట్ట అనుకుంటా. నాకైతే నా ప్రభు కృపను బట్టి నేను చెప్తాను. అంటే పద్దాకలు నా గురించి మరి నేను ఎదుర్కొన్న అనుభవాన్ని చెప్తా ఉన్నాను. అయితే ఏదన్నా విషయం నాకు వినపడ్డా, ఏదన్నా పరిస్థితి నేను చూస్తున్నా, వెంటనే దేవునికి అప్పచెబుతా. ప్రభువా, నేను చూస్తున్న దాన్ని బట్టి ఒకవేళ నా దృష్టికి అది తప్పు అవ్వచ్చు, నీ దృష్టికి కరెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ నా దృష్టికి అది కరెక్ట్ అయితే నీ దృష్టికి అది తప్పు అవ్వచ్చు. ఏ జడ్జిమెంట్ అని నువ్వే చేయగలవు. కాబట్టి పెద్దలు చెప్పారు దైవజనులు, తెలియకపోతే దేవుని పాదాలు పట్టుకొని అడుగురా నీకెందుకని. అదే పని చేస్తున్నానే, నువ్వే చూసు.
లేదు ఈ సమస్యను నేను పరిష్కరించగలనా, లేదంటే నువ్వే చూసుకో, పలానా వ్యక్తి నా విషయంలో ఇలా చేస్తున్నాడంట, నువ్వైతే కరెక్ట్గా డీల్ చేస్తావు, నేననుకో ఇక అసలు నువ్వే అంటావు ఏదో చేస్తున్నావు కదా, చెయ్యి అని చెప్పి అంటావు. రోమా 12:19 పగ తీర్చుకోవడం నా వంచు అన్నాను. నీకెందుకు వాడిని క్షమించడం కోసం ప్రార్థన చేయను. మరి ఆ వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వే రా అని చెప్పని పందెం కోడి కనుక కాలు దూవినట్టు దూచున్నాగా ఇచ్చి ఏదో చేస్తున్నావు చేయను. మనం చేతులారు పోయి ఏదైనా చేస్తే నష్టం తప్ప, తీరని నష్టం వస్తుంది తప్ప లాభం మనకు రాదు. అదే యేసయ్యకి అప్పచెప్పాను, అసలు ఏ గోల ఉండదు. దావీదు అదే పని చేశాడు. మీకు ఎందుకు మెలకుండా, ఈరోజు నిన్నేం చేయను రై, మెలకుండా ఉండు, నువ్వు వెళ్ళిపో, ప్రశాంతంగా బతుకుపోయాడు. తర్వాత వృద్ధాప్యం ముందు దావీదు సొలొమోనుకు చెప్పాడు, పలానా షిమ్యి అనేవాడు ఇలా చేశాడు, నిశ్చయముగా పితరుల స్వాస్థ్యానికి వాడిని అప్పచెప్పాను. అంటే నిర్దాక్షిణ్యంగా వాడిని చంపేశాను. పితరుల స్వాస్థ్యం అంటే ఆ రోజులు ఏముంది, శ్మశాన భూమే. నిత్యం అదే రాసి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. పితరుల స్వాస్థ్యానికి వాడిని అప్పచెప్పేసాడు. సరే తండ్రి అండు. షిమ్యి అనేవాడు వచ్చాడు, రాజు మారాడుగా, గడగడ కొనుక్కుంటా. ఆయన అయితే క్షమించింది, ఈయనేమంటాడో సంగతి తెలిసే ఉంటుంది. ఇట్ట అంట మా నాన్న అని సంగతి, వాళ్ళ నాన్న ఇట్ట అన్నా, నేను వీడు యవనస్తుడు ఏడకచ్చి దూసి ఎట్టేస్తాడు అని చెప్పి అనుకొని గడగడగడ కొనుక్కుంటా వచ్చాడు. వచ్చి నిలబడితే, ఏం షిమ్యి, నా ఆజ్ఞ లేకుండా ఊరు దాడటానికి వెళ్ళి, ఊరు దాటావా అయిపోయింది, ఇక నీ సాగుకు నువ్వే ఉత్తరవాది, నేను కాదని. అక్కడ చుట్టాలు వచ్చారని రహస్యంగా బాతులు మచ్చటంగా చంపబడుతుంది. ఎందుకు మాట చెబుతున్నాయంటే రాజు ఆజ్ఞ లేకుండా బయటికి పోవడానికి లేదు. ఇట్లానే పౌలు గారికి ఏం చేశాడంటే ఒక ఇల్లును చెరసాలుగా అప్పచెప్పి ఎవరన్నా వచ్చి ప్రశాంతంగా ఆయనతో కలిసి మాట్లాడి వెళ్ళటానికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఈయనకు తెలుసు కదా, ఎటు కూడా రాజనీతి తెలిసినోడు కాబట్టి మొత్తాన్ని వైనం చేయడానికి బయలుదేరినోడు. ఇది తెలిసి ఇది దాటితే నా పని అయిపోద్ది, ఎంత వేదన ఎంత ఇరుకు ఇబ్బంది అయినా సరే నేను ఎక్కడే ఉండాలా. మనుషులు వచ్చిపోవడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ స్నేహం ఉంది, ఆ సహవాసంలో సాగిపోతున్నాడు. ఏ సంగతి ఉన్నా ఆయన చెబుతాడు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పని దేవుని సేవ నడిపిస్తా గలతీ ప్రాంతంలో ఉన్న అన్యులకు ప్రారంభ దినాల్లో కొన్ని ఊళ్ళు అలా తిరిగి వచ్చాడు, కొన్ని ప్రాంతాలు. ఆ తిరిగి వచ్చినప్పుడు అక్కడ కొంతమందిని కొంతకాలం తను వ్యక్తిగతంగా పరిచయం చేసినప్పుడు కొందరిని అక్కడ పెద్దలుగా నియమించాడు. ఆ పెద్దలకి సహకారులుగా కొంతమంది అటు ఇటు వచ్చిపోతుంటే, అయ్యగారు పలానా చోట ఉన్నాడుగా పోయి రాపోండి, మరి దేవుడు ఏ వాక్యం ఇస్తాడని చెప్పంటే ఈ వారానికి ఈ పత్రిక ఒకటి రాసిస్తే దాన్నే వాళ్ళు చదువుకొని పలానా సంఘానికి పంపించమంటే ఆ సంఘానికి పంపిస్తారు. అట్లా పత్రికల ద్వారా చదువుకొని వాళ్ళు బలపడ్డారు. అసలు ఎంత ఆశీర్వాదమో చూడండి. ఈరోజు మనం చదవటానికి ఇప్పుడు నాకు ఎవరికి వాళ్ళు లెక్కేసుకుంటే పొద్దున్నే లేవగానే కనీసం సాయంత్రం కానీ పొద్దున్న కానీ ఒక 5 అధ్యాయాలు చదవటం చాలా కష్టమైన పరిస్థితి. కానీ నాకు ఒక సందర్భం గుర్తొస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేను బాగా ఏడ్చిన పరిస్థితి ఆ విషయం. రిచర్డ్ ఉమ్మరన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దైవజనుడే. అయితే వాళ్ళు ఉన్నది సిపిఎం అంటాం కదా పార్టీలు ఇక్కడ. అలాంటి కఠినమైన ఒక పార్టీ కలిగిన పరిపాలన కలిగినటువంటి ఆ దేశం అది. అయితే వాళ్ళు క్రైస్తత్వాన్ని క్రీస్తును ఒప్పుకోరు. మీలో ఎవరైనా మేము చేసిందే శాసనం, దానికి మీరు లోబడాలా, మా మాట వినాలా, మా మాటే శాసనమే కాదని మేము క్రీస్తుని అనుసరిస్తాం, క్రైస్తవ బిడ్డలం మేము అట్లా ఇట్లా అంటారా, వాడికి ఈ రకంగా శ్రమ ఉంటుంది. ఆ అవసరమైతే చంపేయబడవచ్చు కూడా, కఠినమైన శ్రమ ఉంటుంది అని చెప్పానంటే పార్లమెంట్లో వీళ్ళు సభ్యులు రిచర్డ్ ఉమ్మరన్ ఆయన భార్య వీళ్ళు కూర్చొని ఉన్నారు. తన భార్య అంటుంది, నువ్వు లేచి నీ మాట మేము వినాం, యేసయ్య మాట వింటామని చెప్పు. యేసయ్య మాట వింటామని నువ్వేం చెబుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ మాట చెప్పిన మరుక్షణం నీ భర్త ఉండడు, చచ్చిపోతాడు, చంపేస్తారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు.
చిత్రహింసలు పెట్టి చంపుతారు. తెలిసి అడుగుతున్నావంటే నేను చెప్పింది చెయ్యి, లేచి యేసయ్య మాట మాత్రమే మేము వింటాం, యేసయ్య మాటే మేము వింటాం, యేసయ్య కోసమే మేము బ్రతుకుతాం. దానికి కాదని మీరు చెప్పిన శాసనానికి మేము వ్యతిరేకంగా నిలబడుతున్న దాన్ని బట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారా చేసుకోండి చెప్పేశాడు. నీకు అర్థం కావట్లేదే, నేను ఈ మాట చెప్పిన మరుక్షణం నీ భర్త ఉండడే చంపివేస్తారంటే ఒక్క మాట చెబుతాను, ఈ మాట చెప్పకుండా వాళ్ళు చెప్పిన మాటను బట్టి నువ్వు లోబడి నువ్వు నా పక్కన ఉండి కాపురం చేస్తున్నా, నా భర్త చచ్చిపోయాడు అనుకొని నీతో కాపురం చేస్తా. లేదు, నేను చెప్పిన మాటను బట్టి నువ్వు లేచి నిలబడి నీ మాట మేము వినం, మేము యేసు ప్రభు మాట వింటాం, యేసు ప్రభు కోసం బ్రతుకుతాం, యేసు ప్రభు సాక్షులుగా మేము ఉంటామని నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చెప్పు. చంపుతారా? చంపేని. నా భర్త నా యేసయ్య కోసము రోషంగా నిలబడి సాక్ష్యం ఇచ్చాడని గర్వంగా చెప్పుకొని బతికినంత కాలం. తిక్కల దానిలాగా ఉన్నావి. చెప్పిన మాట అర్థం కాదా నీకంటే చెప్పింది చేస్తావా లేదా అంది. నీకు అర్థం కావట్లేదు, చెప్పింది చేస్తావా లేదా? సరే అని చెప్పి చెయ్యి పైకి లేచి ఏమన్నా చెప్పదలుచుకున్నావా, రిచర్డ్ ఉమ్రాన్ ఏం చెప్పదలుచుకున్నావా అని చెప్పని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే అవునా చేతి లేచాడు. లేచి నువ్వు చెప్పిన మాటకు నేను యేసయ్య మాట వింటాను, యేసయ్య కోసం బతుకుతాను, చస్తే యేసయ్య కోసం చస్తాను, యేసయ్య సాక్షిగా నేను ఉంటాను, ఇది నేను చెప్పదలుచుకుంది అనగానే వచ్చారు. నియమం ప్రకారం వచ్చారు, పట్టకపోయారు. కట్టిక చీకట్లో కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఈయన కూడా దేశపోయి ఆడ పడేశారు. పడేసి కాళ్ళు చేతులు రెండిట గట్టి మధ్యలో కర్ర నెట్టి ఈ అరికాళ్ళ మీద కోటింగ్ అనమాట. కోలుకొక్కరే అంటాను కదా, ఇప్పుడు ఏదన్నా గొర్రెను కానీ ఏదన్నా దూర ప్రాంతానికి మోసుకొని వెళ్ళాలంటే అటు రెండు కాళ్ళు కట్టి మధ్యలో కర్ర నెట్టేసి అటు పట్టుకొని అటు కొంతమంది ఇటు కొంతమంది మోసుకొని వెళ్తారు. అట్లా కట్టేసి అటు ఒక దెమ్మె మీద ఇటు ఒక దెమ్మె మీద ఆ కర్రలు మోపి ఆ అరికాళ్ళ మీద ఏర కోటింగ్ అనమాట. తిండి ఉండదు అసలు. ఏదో ఎప్పుడో ఆదివారం వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు కొంచెం బన్నది ఇస్తారు. ఆదివారం వర్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళకాడ అక్కడ జైల్లో ఆయన ఈ సంఖ్యలు ఇలా ఉంటాయి చేతులకి. వాళ్ళు ఇచ్చిన బన్ను చలి కాబట్టి అక్కడ ద్రాక్ష రసం కానీ బ్రాందీ కానీ ఇస్తారు. అయితే ఆ బన్ను తీసుకొని ప్రభు యొక్క రొట్టెగా విరుచుకుంటారు వాళ్ళే. ఆ ద్రాక్ష రసం ప్రభు యొక్క రక్తంగా ఆదివారం వర్షిప్ ఇలా సంఖ్యలు ఇలా ఉంటాయి, చల్లని ఇట్లా కొడుతూనే వర్షిప్. ఆ భయంకరంగా కాళ్ళు అసలు మెత్తగాళ్ళు పడిపోయి నడవలేని పరిస్థితి. పోలీసు వాళ్ళు అరికాళ్ళు కోటింగ్ కొడితే మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, వాడు ఇక నడవలేడు. ఇంత భయంకరమైన చిత్రహింసలు పొందుతా అక్కడ ఉన్న ఆ వ్యక్తికి ఎప్పుడన్నా ఆ లోపల ఉన్న వాళ్ళని ఈ జైలు అధికారులు బాత్రూమ్కి వెళ్తే అప్పుడు అక్కడున్న ప్రాంతం అంతా నీరు గడ్డగట్టిపోతుంది. ఆ బాత్రూంలోకి వెళ్తే ఆ బాత్రూమ్ క్లీన్ చేయడానికి పిలుస్తారంట వాళ్ళు. పోతే ఏదైనా ఎత్తేయటానికి కూడా ఇయ్యరు, చేతితోనే తీసి పక్కన వేయాలి. కడుక్కోవటానికి ఏముండదు, ఐస్ గట్ల ఒంటికద్ద చేతికైందని ఆ ఒంటికన్నా బులుకోవాలి. తీవ్రమైన క్రూరత్వం ఏంటంటే ఈయన పోయినప్పుడు అక్కడ పరిశుద్ధ గ్రంథం యొక్క పేపర్ ఉంది. వాళ్ళు బాత్రూమ్ పోయిన తర్వాత మనకు మళ్ళీ నీళ్ళతో క్లీనింగ్ కాదుగా, వాళ్ళు పేపర్తోనే క్లీనింగ్. అది దానికి వాడారు. కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఆ బైబిలు పేపర్ని వాడు టిష్యూ పేపర్గా వాడాడు. బాత్రూమ్ పోయిన తర్వాత క్లీన్ చేసుకొని అటు పక్కన అట్ట ముద్దగా తీసి పడేశాడు. ఏంటో ఇదని చెప్పి చూసుకున్నాడు. చూస్తే బైబిల్ చిన్న పేపరు వైపు చించేసిన పేపర్ ఉంది. దానికి కూడా బాత్రూమ్ లెట్రిన్ అయ్యి ఉంది. దాన్ని చిన్నగా అట్ట పేపర్ చినిగిపోకుండా క్లీన్ చేసుకున్నాడు. చుట్టుకొని నోట్లో పెట్టుకోండి.
ఆ బాత్రూమ్ వాసన అంతే ఉంది, అయినా సరే చుట్టుకొని నోట్లో పెట్టుకున్నాడు. క్లీనింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. సరే నువ్వు వెళ్ళి చెక్ చేశారు, ఏడం దొరుకుద్దా? ఎక్కడ దొరకనిలా. ఆ పేపర్ను నానిపోకుండా నోట్లోనే జాగ్రత్తగా పెట్టుకొని చెరసాల లోపలికి పోయిన తర్వాత ఆ పేపర్ తీసుకొని ఓపెన్ చేసుకొని ఆ వాక్యం చదివి బలపడాడు. ఈ సంగతి బిల్లీ గ్రాహం గారు వాళ్ళు ట్రస్ట్ ద్వారా ఆయనకి బెయిల్ ఇప్పించి బయటికి తెచ్చారు. హైదరాబాద్ వచ్చాడు ఆయన. ఆ మధ్యకాలంలో ఎడ్వర్డ్స్ విలియన్ అనే ఒక దైవజనుడు చెప్తుంటే ఈ వాక్యము, ఈ సాక్ష్యం నేను విని దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పటికి భద్రం పెట్టుకున్నాను. అది వింటే కూర్చొని ఆడవటం మొదలుపెట్టి నాకు అంత ధైర్యమైన పరిస్థితి లేదుగా ప్రభు. అసలు ప్రభు కోసం ఎంత కష్టో నేను అనుకుంటాను. ఇప్పుడు బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారం పౌలు భక్తుడు అంటున్నాడు, పులిసిన పిండి కొద్దిగే అది మొత్తంతో చెడగొడుతుంది. ప్రభు కూడా అంటాడు కదా, ఎవడును పాత బట్టకు కొత్త మాసిక వేసినా అది పిగిలిపోతుంది. పాత యొక్క ద్రాక్ష తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే పగిలిపోద్ది అంటాడు. కారణం అది చెడిపోద్ది. అది ఆల్రెడీ పులిసి కొంచెం పాతది ఉంది, కొత్తది పోయంగానే చెడిపోద్ది, అది మొత్తాన్ని జడగొట్టుద్ది. అలాగనే పులిసిన పిండి కూడా కొంచెమే, అంటే కొంచెం బుద్ధిహీనత, కొంచెం దేవునికి నచ్చిన పరిస్థితి, కొంచెము. ఇక్కడ పౌలు భక్తుడు కనపడుతున్న సంగతి ఏంటంటే, గలతీ సంఘంలో ఈ పత్రికలు మోసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళు సంగతులు చెబుతారు, సంఘ పరిస్థితులు సంఘ నాయకుడికి చెప్పినప్పుడు ఈ సంగతులు తెలుసుకొని పత్రికల ద్వారా సమాచారం అందిస్తూ ఉన్నాడు. నేను రిచర్డ్ ఉమర్ అనే దైవజనుడు, అంటే ఆయన తర్వాత దైవజనుడు సేవ చేశారు వాళ్ళు. అయితే ఆ సందర్భాన్ని ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నానంటే, అంత కసిగా వాళ్ళు ప్రారంభంలో ఉండి ఉంటారు దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో. తర్వాత వాళ్ళు కలిగి చేసినవి చుట్టూ వినపడుతున్న పరిస్థితులను బట్టి గలిబిలి చెందిపోవటం, భక్తి సాధన పక్కన పెట్టేసి రోషంగా కదిలిన ఆ భక్తి మొత్తం పోయేసరికి దైవజనుడికి తెలిసిన సంగతులను బట్టి దేవుని పాద సన్నిధిలో మొదటిగా మొరపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే తెలియపరిచాడో ఆ సంగతులను మళ్ళీ సంఘానికి కోట్ చేసి రాస్తా, ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు నీతిమంతులు అనుకుంటే ఇంకా కృప ఎందుకు, విశ్వాసం ఎందుకు, అసలు క్రీస్తు త్యాగం ఎందుకు అబ్బాయి? ఇవన్నీ కాదు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అయితే నేను కూడా నీతిమంతుడినే, నేనెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది? ఇవన్నీ కాదు. దేవుడు కోసం మీరు రోషంగా కదిలారు. ఆ రోషంగా కదిలిన దాంట్లో కొంచెము నిర్లక్ష్యత కనపడుతుంది, అవిధేయత కనపడుతుంది. కాబట్టి మీరు ఎలా ఉన్నారంటే పులిసిన పిండి. ఈ సంగతి ఈయనకి ఎక్కడ దొరికిందంటే, యాజకుడు చేయవలసిన రొట్టెల విషయంలో, బలి అర్పణల విషయంలో ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు మోషే చెప్తాడు, రేపు మీరు పస్కా ఆచరించాలి, అయితే రేపొద్దున పిండి కలపండి, ఇప్పుడు కలపమాకండి. ఎందుకంటే డే దాటితే అది పులిసిపోద్ది. ఈ రాత్రి కలిపి పెడితే తెల్లారికి పులిసిపోద్ది. ఎప్పటికప్పుడు అది సిద్ధపడాలి కాబట్టి పొలియని పిండి కావాలన్నాడు. ఆ నియమాన్ని ఆల్రెడీ పౌలు గారు చదివి ఉన్నాడు కాబట్టి దాన్ని ఉటంకిస్తా, దేవునికి నచ్చని సందర్భం అబ్బాయిది. మీలో కొన్ని అవిధేయతలు ఉన్నాయి, కొన్ని నచ్చని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ విశ్వాసంలో సన్నగిల్లారా, నిరీక్షణలో సన్నగిల్లారా, ప్రార్థనలో సన్నగిల్లారా, వాక్యధ్యానంలో సన్నగిల్లారా, లేదంటే విజ్ఞాపన చేసే విషయంలో సన్నగిల్లారా, పరిశుద్ధులకు ఉపచారం చేసే విషయంలో సన్నగిల్లారా, ప్రభు కోసం తెగించి నిలబడే విషయంలో సన్నగిల్లారా, ప్రభు కోసం రోషంగా సంఘము క్షేమాభివృద్ధి పొందే విషయంలో కానీ, ఆత్మను సంపాదించే విషయంలో కానీ, ఆయన రాజ్య వ్యాప్తి కోసం రోషంగా కదిలే విషయంలో కానీ ఎక్కడ సన్నగిల్లారు, ఏ విషయంలో సన్నగిల్లారో ఒక్కసారి చూసుకోండి. అయితే ఆ సన్నగిలిన విషయము అది శరీర బలహీనతలు కావచ్చు. మనం అనుకుంటాము పులిసిన పిండి కొంచెం కలిస్తే అది ముద్దంతా పులియజేయనని చెప్పనే దానికాడికి సర్రను మనం వచ్చి ఆ వ్యభిచారమో, లేదంటే తాగుడో, సిగరెటో, లేదంటే ఏసైను వదిలిపెట్టి లోక సంబంధంగా బ్రతకటమో, ఇటు ఏసయ్య అటు విగ్రహ సంబంధించిన పూజలో, లేదా అక్కడ అర్పించి తినటమో ఇవి అనుకుంటాం మనం. వాస్తవానికి అవి కావు.
అవి ఒక కోణంలో ఓకే అవ్వచ్చు. ఇంకా అసలు కోణం ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలోనే ఎన్నో రకాల బలహీనతలకు మనల్ని ఈడ్చుకుపోవడానికి సైతాన్ గాడు కాచుకొని ఉంటాడు. అసలు ఎంత బాగా అంటే భయంకరమైన పరిస్థితులు అన్నమాట. దైవ సంకల్పానికి అనుగుణంగా భక్తి సాధన చేయకుండా చాలామందిని ఈడ్చుకొని వస్తూ ఉన్నాడు వాడు. దైవజనులు కూడా పట్టుకున్నాడు, సేవకురాలను పట్టుకున్నాడు, సంఘ పెద్దలను పట్టుకున్నాడు, పరిచారకులను, విశ్వాసులను పట్టుకున్నాడు వాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రార్థన బాగా చేస్తాం, విజ్ఞాపన బాగా చేస్తాం. ఇంత మొత్తం చేసిన తర్వాత ఏదో ఒక పనులు బట్టి ఈరోజు డేట్ దాటే సమయానికి వాక్యం చదువుకుందాం అనుకుంటే చాలా చాకరీ చేసి అలసిపోయాను. కాబట్టి ఇక ఈ పూటకి వాక్యం లేదు. ప్రభా నీ చిత్తమైతే రేపొద్దున నేను మిగతా వాక్యం చదువుకుంటా. పొద్దున్నే లేవగానే వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థన చేసుకుంటా. ప్రభా పొద్దున్నే లేవగానే పడక ప్రార్థన చేయటమే కష్టమైపోయింది. ఈ లోపల కాలకృత్యాలంటే బాత్రూమ్ అడావడానికి అవి అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి కలియగానే వాక్యం చదువుకుందాం అనుకున్నాం. ఈ పని అయిపోయిన తర్వాత చేద్దామని ఆ వాక్యం వాడు కుంటుపడిపోద్ది. మళ్ళీ ప్రార్థన, వాక్యము ప్రార్థన సమపాళ్ళు కలిగి ఉండాలి. ఇవి రెండు ఎలా అంటే పక్షి ఎగరటానికి రెండు రెక్కలు అన్నట్టుగా. ఈ సమపాళ్ళు లేకుండా అపవాదే కొన్ని ఇరుకులు ఇబ్బందులు మనకు ముఖ్యమైన అవసరాల పనులు అంటే కరెక్ట్గా అట్ట దేశపోయి సెట్ చేస్తాడు. ఇక ఆ నుంచి బయటికి రావద్దు కాదు. మనమే రాజీ పడి యేసయ్యను పక్కన కూర్చోబెట్టి మన ఆత్మీయ జీవితంలో మనం చేతులారా మనం ఏదో ఒక కోణంలో బలహీనపడేలాగా అపవాది చేస్తాడు. నేను ఎన్నోసార్లు చూసేవాడు ఎత్తుగాళ్ళు ఈ ఎట్టున్నాయా కృపావరాలు పొందాలంటాం. వాస్తవమే నువ్వు పొందాలి అంటాడు వాడు కూడా వచ్చి. పొందటానికి కడుపు మార్చుకొని కూర్చుందా అంటే ఉంటానో లేదని చెప్పని అదొక దిగులు పెడతాడు వాడు. అదొక దిగులు పెడతాడు. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రభు నాకు 2 రోజుల క్రితం మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పూట భోజనం తీసుకుంటా 40 రోజులు ఉపవాసం ఉండాలి నువ్వు అని. ఎందుకు ప్రభు అన్న, ఏం మాట్లాడాల నాకు అర్థమైంది. ఎందుకు అని అడగటం నీకెందుకు అన్నాడు, అది అర్థమైంది. సరే ప్రభు అన్న, దానికోసం ప్రేయర్ చేస్తున్నా, నీ చిత్తమైతే నిలబెట్టాయా అని. గతంలో కూడా నన్ను ఫస్ట్ టైం నేను 40 రోజులు 41 రోజు ఏమి తినకుండా ఉపవాసం ఉండడానికి ప్రభు ప్రేరేపిస్తూ ఉంటే నేను అడిగా, వాక్యం ద్వారా నువ్వు నాకు మాట్లాడు ప్రభు ఉండమంటే. నేను వాక్యం తీయగలను, అక్కడ ఉపవాసం ఉన్నారు వీళ్ళు, తద్వారా ప్రార్థనకు సమాధానం వచ్చిందన్న సందర్భం నాకు కనపడాలి. ఆ లేఖన భాగం నాకు కనపడితే నువ్వు కన్ఫర్మ్ నువ్వు నిలబెడతావు. ఈ లోపల ఒక డెలివరీ కేసు వచ్చింది. ఒక అన్నయ్య ఉన్నాడు, బాయ్ ఎక్కడున్నావు అని చెప్పని ఫోన్ చేస్తాడు. ఏమన్నా అంట, డెలివరీ కేసు బ్లడ్ కావాలంట. ఎప్పుడన్నా? ఇప్పుడే. సరే వస్తున్నా అని చెప్పని పోయి బ్లడ్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడు బ్లడ్ ఇచ్చినోడికి ఆకలి ఎట్టుంటుందంటే ఇక అసలు ఏం లేదు, ఆవురు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఈ పరిస్థితి ఇలా ఉంది. కరెక్ట్గా దేవుడు చెప్పిన డేట్ కూడా ముందుకు వచ్చింది. ఉపవాసం ఉండమన్నాడు, అటు బ్లడ్ ఇచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఉపవాసం ఉండమన్నాడు. దేనికి ప్రభు అంటే ఏం చెప్పాల, నడుస్తున్న తర్వాత చెప్పాడు దేనికోసం ప్రార్థన చేయాలని. ఇక ఉపవాసంలో ఉన్న తర్వాత ప్రభు పాదాలు పట్టుకొని ఇక ముందుకు అడిగేసా. అంతకుముందు నా డౌట్ అంత ఏంటంటే బ్లడ్ ఇచ్చాను, ఆకలి ఇచ్చి అసలు ఏం తినకుండా ఉండమంటాడు, ఎట్టుండగలుగుతా నేను అనుకున్నా. ప్రభు మహా ఉచిత కృప. 3 రోజులు కొంచెం కష్టం అనిపించింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక ఏమీ లేదు, అంతా ప్రశాంతం. 41 రోజులు అందరికి ఆశ్చర్యం, ఎట్టున్నా మనకేముంటుందంటే ఇక డౌట్ అనమాట, ఉండగలుగుతానా ఉండనని. నాకు దేవుడు నేర్పిన ప్రార్థన ఒకటే, ఉపవాసం ఉన్నప్పుడు నా ప్రాణాత్మ శరీరాలు నీ చేతులకు అప్పచెబుతున్నాను. ఇదిగో ఈరోజు ఈ టైం దాకా ఉపవాసం ఉన్నాను, నన్ను నీకు అప్పచెప్పుకున్నాను. నా ఆరోగ్య స్థితి, నా పరిస్థితులు నీకు బాగా తెలుసు. నిలబెడతావో ఉపవాసంలో నీకు స్తోత్రాలు,
తీసుకుంటావా? నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు అప్పచెప్పుకోవడానికి ప్రార్థన. ఇంతే. ఇక నాకు దాంట్లో ఇక పెద్ద రాజీ పడే పరిస్థితి లేదు. మందిరంలో కొత్తగా మందిరం కట్టినప్పుడు పడుకున్నా, ఎవరో ఇట్లా లాగినట్టు ఉంది, బంక సాగినట్టు సాగిన దర్శనంలో కళలో కనపడుతుంది నా మొఖం అట్ట ఎవరో లాగినట్టుగా. నేను చూసుకున్నా, నేను మందిరంలోనే ఉన్నాగా, ప్రభువా దాని సంగతి నువ్వు చూసుకో అని చెప్పని మందిరంలో ప్రార్థన చేసుకొని పడుకున్నా. అప్పుడు అనుకున్నా, ఏడకు తప్ప ఇంకా సేఫ్టీ ఇంకెక్కడ లేదు, ఇక్కడే సేఫ్టీ లేదనుకుంటే ఇంక చేయగలిగేదేం లేదు. ప్రభువా ఇక్కడ నేను సజీవుడు కొంటాం, నీ చిత్తమైతే ఉంచు, లేదనుకో తీసుకోవటం నీ చిత్తమైతే నా ప్రభు నన్ను తీసుకున్నాడు, హల్లెలూయా స్తోత్రం అనుకుంటా. ఇక అంతే, నీకు అప్పచెప్పుకున్నాను పడుకున్నా. అంటే అలాగా తెగించి ప్రభువుకి అప్పచెప్పుకోవడం. ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే, సైతాన్ గడు వచ్చి నీకు అసలుకే ఆకలికి ఉండలేవు, అంతంత రాత్రి ఎంత తిన్నాం, ఇంతేక తింది, తెల్లారిపాటికెళ్ళ నకనకలాడదు కడుపు, పిచ్చి మొఖమా అయ్యేం పెట్టుకోమాకులే కానీ పొద్దున్న శుభ్రంగా తిను, ఇడ్లీ తెచ్చుకోపో తొందరగా ముందని చెప్పని వాడు వేసే ఎత్తుగాళ్ళు నాతో చాలాసార్లు మాట్లాడేవాడు. నాకు రాత్రి తెల్లారితే ఉపవాసం, బుధవారము శుక్రవారం ఉపవాసం ఉంటాడు కూడా. ఆ ఉపవాసం ఉండేటప్పుడు రాత్రి టైంలో ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తినాలనుకుంటా, మళ్ళీ అమ్మనే ఇది సైతాన్ గడు కల్పించే ఆలోచన, ఈరోజు ఒక ముద్ద ఎక్కువ తినాలి, ఎందుకంటే తెల్లారి 1 గంట దాకా ఉండాలి. కానీ మళ్ళీ అమ్మనే ఇంత అన్నం తిన్నా ఆయన నిలబెట్టకపోతే నేను ఎంత దీని ఉపయోగం ఏముంది? ఆయన కదా నిలబెట్టేది నన్ను, యేసయ్య కదా నన్ను నిలబెట్టేది. అసలు ఏం తిన్నప్పుడు కూడా 3 రోజులు ఉపవాసాలు నిలబెట్టినప్పుడు ఈ పూట ఎక్కువ తింటే తెల్లారిపాటిగా ఎటుకుని నకనకలాడుతుంది. ఇక మనకు రాజీ పడేది ఆడ, ఇది అంత విడిదే. ప్రభు ఈయన తన్ని ధర్మ దానికి నా దగ్గరకు రానిమాక అని అనుకోవటం, తిన్నా తినకపోయినా మజ్జిగ తాగి ఈ పూట తెల్లారి 1 గంట దాకా ఉపవాసం ఉన్న రోజులు ఉన్నాయి. ప్రభువే నిలబెడుతుంది. ఇదే ప్రార్థన, నన్ను నీకు అప్పచెప్పుకున్నా, నువ్వే చూసుకో ప్రభు. ఇప్పుడు నేను ఇక్కడ పరిచయకు వస్తాను, మామూలుగా నిలబడితే నడుము నొప్పి వస్తుంది, కూర్చున్నామా ఇక ఏదన్నా కానీ కాలు నొప్పులు. ఇప్పుడు ఎలా ఉందంటే దేవుడే కిచిడి అన్నట్టుగా కొడతా ఉన్నాడు లోపల. ఆయన ఇచ్చిన ప్రత్యక్షతలు, విశేషమైన ప్రత్యక్షతలు, వాక్యం గురించి కానీ, కృపావరాలు కానీ, ఆయన సంకల్పం ఎలా ఉంటుందన్నది విషయంలో ఎక్కడ వీటన్నిటిని బట్టి నేను అతిశయించి భ్రష్టుని కాకుండా, పౌలు గారికి కనుక వెన్నుపూసం మీద ఒక ముళ్ళు అన్నట్టుగా ఆయనకి అపవాది దూతను పెట్టాడు, నాకైతే యేసయ్యే నలుగుడు పడుతూ ఉంది. నేను ఎవరు చెప్పినా కానీ అయ్యా నాకు బాగోలేదు, నేను రాలేదు అంట. దేవుని సేవ అంటే మా అమ్మకు కూడా ఆశ్చర్యం, నాకు బాగోలేదు అంటాడు, బట్టలు ఉతికి పిండేయడానికి నాకు శక్తి లేదు అంటాడు, ఈడు తుర్రమనే దేవుని సేవ కంటే పరిగెడుతుండు, మళ్ళీ మెలకుండా వచ్చి నాకు బాగోలేదు అంటాడు. ఆశ్చర్యం ఏంటంటే నేను బాగలేదు, ఆ సమయానికి ఆయన శక్తిని ఇస్తూ ఉన్నాడు. నేను చాలామందికి చెప్పా, నలుపుతుంది ఆయన కదా, ఆయనకి నచ్చినట్టు నలుపుకొని. యెషయా 53 అధ్యాయంలో మాట ఉంది, అతని నలుపుట ఆయనకిష్టమాయను. అదే మాట ఉంటుంది యెషయా 53 అధ్యాయం. అతన్ని నలుపుట, ఎవరిని? యేసయ్యని నలుపుట తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. నలుపుటానికి ఆయన ఒప్పుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు నాకు కూడా ప్రభు చెప్పిన మాట, నేనే నిన్ను నలుపుతున్నారా? అతిశయించకుండటానికి, కృపావరాలను బట్టి ఎక్కడ కూడా అతిశయించకుండటానికి నేనే. అప్పుడప్పుడు ప్రార్థన చేద్దానే పూనుకుంటా, రాత్రి ప్రార్థన చేద్దాను పూనుకుంటే, నువ్వు ప్రార్థన ఏం చేయొద్దు, మెలకుండా పూనుకో అని. అదేంది ప్రభా, నాకు ఎమ్మని టక్మని ఆలోచన వచ్చింది, ఈ ప్రార్థన చేసిన దాన్ని బట్టి కూడా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా అని చెప్పని అతిశయించి భ్రష్టుని అయిపోతానేమో. ఒకవేళ నేను ప్రార్థన చేయటం ద్వారా ఆయన ఎవరికైనా శిక్ష విధించాలనుకున్న దాంట్లో నేను అడ్డొచ్చి ఆపుతానని చెప్పని, ఒకవేళ మోషే కూడా అంటాడుగా, ఇర్మియాతో కూడా, నువ్వు ప్రార్థన చేయమాక, అటు పక్కన నేను చేయాల్సింది ఉందని చెప్పని వాళ్ళకి పడాల్సిన ధరు వేయటానికి కూడా ఇప్పుడు ఇర్మియాతో చెప్పాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమాక. ఇట్లా దేవుడు కొన్ని విషయాలు ప్రార్థన చేయనీయకుండా, విజ్ఞాపన చేయడం, వాక్యం కొన్ని సందర్భాలు దేవుడే ఆపుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇదే అదను దొరికిందని సైతాన్ గడు కూడా వచ్చాడు లైన్లోకి.
అది పసిగడుతూ ప్రభు కృపను బట్టి అది పసిగడతానికి దేవుడు సహాయం చేశాడు. ఏదో ఒక కోణంలో మనకి బలహీనపరచాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనమే బలహీనపరచడానికి మనమే నడుము బిగించుకుంటాం. ఈ ఉపవాస ప్రార్థనలో కృపావరాలు పొందడానికి ఆత్మఫలము ఉంది. 9 ఆత్మఫలంలో 9 లక్షణాలు మనలో ఉన్నాయా? ఎవరికోరం గుండె మీద చేసుకొని నాలో ఉన్నాయి అని చెప్పడానికి సాహసించలేం. ఇన్ కేస్ నాకు కూడా డౌట్ అనమాట. ఎందుకు డౌట్ పడతామని చెప్పానంటే, పొరపాటున ఎవరో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఆ ఆత్మఫలంలోని ఒక లక్షణం విషయంలో నేను తేడా పడితే అసలు ఇవ్వాలంత ఎందుకు? ప్రభు కృప మీద ఆధారపడితే పోదిగా ఆయనే చూసుకుంటాడుగా. ఆత్మఫలంలో ఉన్న మిగతా 9 ఫలాలు, ఆత్మఫలంలో 9 లక్షణాల విషయంలో ఎప్పుడు ఏ లక్షణం ఎక్కడ ఏ రకంగా క్రియ చేయాలో అది ఆయనే చూసుకుంటాడు కదా. నాకెందుకు ప్రభా, నీకే అప్పచెప్పుకుంటున్నాను. మానక మాత్రం గలతీ పత్రిక 5:22 ప్రకారం నాకు ఆ కృపనీయ్యా అని ప్రార్థన చేసి ఆ లక్షణాలు నాలో ఉంచయ్యా అని. అన్నిటికంటే ముందు నీలో ఉన్నటువంటి ఆ లక్షణాలు, శుభగుణ లక్షణాలు అవన్నీ నాకు ఇవ్వు ప్రభు అని డైలీ మానక ప్రార్థన చేస్తాను. కారుణ్యం అంటే చాలా విలువైంది. అది మనం అనుకుంటాం కారుణ్యం అంటే కటికి చీకటి అనుకుంటాం. కాదు. ఏ విధము చేతనైనా సరే ఒక్క చిన్న అవకాశం దొరికినా ఆయన మాంసంగా తీసుకొచ్చి ఇవ్వతల ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి నిలబెట్టుకోవాలనుకునే ఆ తపన కలిగినదే కారుణ్యం. అది యేసులో ఉంది. అందుకే మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నిసార్లు దారి తప్పినా 4 ముట్టికాయలు వేసో ఈ మీద మనం తల్లిదండ్రులంగా బిడ్డలను దమ్మా అని బాధినట్టుగా మన బాధ అయినా సరే సరి చేసుకొని చిన్న అవకాశం దొరికితే సప్పని తీసి అట్ట పెట్టుకోవడానికి కారుణ్యానికి ఉండే లక్షణం అది. కారుణ్యం అంటే మనం ఏమనుకుంటామంటే అసలు అదేదో చీకటి అది అనుకుంటాం. అదొక తపన. ఏ విధము చేతనైనా సరే ఈ వ్యక్తి మన కళ్ళ ముందు తేడపడ్డాడు. మానవ దృష్టి లేదా లోక సంబంధమైన దృష్ట్యా ఆధ్యాత్మిక జీవితంలో అరాకొర పరిపక్వతలో ఉన్న వారైనా ఈడు తేడా ఈమె తేడా అని ముద్రలేసి మానసికంగా కృంగగొట్టి ఇంకొంచెం దేవునికి దూరం చేస్తారు. కారుణ్యం చేత నింపబడ్డవాడి మనస్సు దృష్టి అంతా ఎలా ఉంటుందంటే, ఒక్క అవకాశం ఏ కోణంలోంచైనా సరే ఒక్క అవకాశం దొరికితే దేవుని మాటలన్నీ ఇచ్చి అమాంసంగా చెప్పిన మాట విన్నట్లయితే సప్పని తీసుకొచ్చి చేసే కౌగిట్లో అప్పచెప్పి. కారుణ్యానికి ఉండే గుణం అది. ఆ కృప కావాలని నా ప్రభు కృపను బట్టి రోజు బతున్నాను. కారుణ్యం చాలా విలువైంది. కానీ దాని విలువ తెలియక, దాని అసలు అర్థం తెలియక చాలామంది ఏముంది ఇదేందులే అనుకుంటాడు. కానీ కారుణ్యానికి అసలు అది అడిగితే అసలు ఇక యేసు ప్రభు యొక్క సమస్త కోణాలు నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి వచ్చినట్టే. అది పొందుకోవాలి. ఇవన్నీ విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. పౌలు గారి ద్వారా కొలసీ పత్రిక 8-12 వచనాలు కానీ, లేదంటే తెస్సలోని పత్రికలో కొన్ని ఉన్నాయి. ఇక దేవుడు చెప్పినటువంటి మంచి లక్షణాలన్నీ పౌలు గారు కూడా కొన్ని చెప్పాడు, యేసుప్రభు గారు కొన్ని చెప్పాడు. పాత నిబంధన కాలంలో భక్తుల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం ఆకలింపు చేసుకొని మన బ్రతుకుల్లోకి ప్రభా ఆ శుభ సంబంధమైన గుణ లక్షణాలు మాకు ఇవ్వు ప్రభు అని అడగటానికి కూడా అంతదాకా మనసు పోనీడు వాడు. అయ్యే గనక మనం సంపాదిస్తే మనలో పులిసిన పిండి ఉండదు. అవి సంపాదించకుండా మనల్ని ఏదో ఒక రకంగా ఇంకో టాపిక్లోకి డైవర్ట్ చేసుకుంటూ పోతాడు. కానీ నేను మానక వాటిని పట్టుకొని కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ కృప పొందుకుంటాం. ఇప్పుడు నేను ఉన్నాను, ప్రభు కృపను బట్టి నేను ధైర్యంగా చెప్తా, ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలన్నది భక్తి సాధనలోకి వచ్చిన కాంచి నా హృదయంలో రేగుతున్న పరిస్థితి అది. ఆ సందర్భం చివరికి ప్రభు కృపను బట్టి రాక ప్రార్థన చేయగా అదే భారాన్ని హృదయం నిండా నింపాడు. నువ్వు చేసిన పని అదే రా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చివరికి పౌలు గారికి ఇచ్చిన దర్శనం ఇప్పుడు నన్ను కదిలిస్తే ఇన్ కేస్ ప్రభు కృపను బట్టి నేను చెప్పగలను, ప్రభు కృపను బట్టి అతిశయించి చెప్పగలను.
నన్ను కదిలిస్తే పౌలు గారు ఒక భక్తుడిలో, ఒక సేవకుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకున్నాడో అవి లేఖన కాంతిలో మనకు కనపడుతున్నాయి. ఆ లక్షణాలన్నీ ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా మానక ఈ ప్రార్థన నాకు తెలిసి నేను ఇంతవరకు విన్న దైవజనుల యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కానీ, వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ, సంఘం కోసం చేస్తున్నప్పుడు కానీ ఆ ప్రార్థన ఎవరి దగ్గర వినపడదా నేను పరీక్షిస్తా. పౌలు గారు ఎలాగైతే ఒక వ్యక్తిలో కోరుకున్నాడో లక్షణాలు ఉండాలని, పేతురు గారు అడుగుతాడు. 1 పేతురు 2:5 ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడాలి, సజీవ రాళ్ళుగా మీరు ఉండాలని చెప్పని అక్కడ రాసి ఉంటుంది. ఆ లేఖనాన్ని తీసుకొని నేను డైలీ నాకు ఇచ్చిన సంఘబిడ్డల విషయంలో ప్రార్థన చేస్తాను. అక్కడ మీరు తర్వాత చదువుకోండి, ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. నేను మానక 1 కొరింథీ 15:58 అని, ఎఫెసీ పత్రిక 3:7-11, 14-19 వచనాలని నేను డైలీ నాకు ఇచ్చిన దేవుని బిడ్డల కోసం, అలాగే నేను ఆత్మీయంగా ఎదిగిన ఆ సంఘంలో ఉన్న సంఘస్థుల కోసం కూడా ఇంతకుముందు ఆ ప్రార్థన చేశాను. నేను నా ప్రార్థన వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పౌలు గారు ఏదైతే ఎదుటి వ్యక్తిలో, అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికి ఈ లక్షణాలు ఉంటేనే అవతల వ్యక్తిని కూడా సంపాదించగలుగుతాడు. ఈ లక్షణాలు ఉంటేనే ప్రభు యొక్క మనసును కూడా గెలుచుకోగలుగుతాడు. ఈ లక్షణాలు ఉంటేనే నిత్యత్వంలో బహుమతి, అంటే కిరీటము, లేదా కిరీటం ప్లస్ వధువులో ఉన్నత స్థానం. అంటే ఉన్నత స్థానం అంటే అది తలభాగం. ఇదంతా ఈ పైపాట అంతా ఉన్నత స్థానమే, గౌరవించదగిన పరిస్థితి, సందర్భం. ఇదంతా ఆ ప్లేస్ సంపాదించాలన్నది అందరూ ఆ ప్లేస్ సంపాదించాలన్నదిగా ఆకాంక్షతో ఉన్నాడు కాబట్టి, అటువంటి ఆకాంక్షతో ఉన్నాడు కాబట్టి ఆయన సంపూర్ణులు కావాలని కోరుకోండి. ఈ సంపూర్ణుల విషయంలో మిగతా అన్నీ ఆత్మ సంబంధమైన అనుభవం, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఇదిగో క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సు, క్రీస్తు కలిగినటువంటి ఈ జ్ఞానము, వాక్యముల ప్రత్యక్షత చాలా ఉన్నాయి. ఇక అది వివరించుకుంటా పోతే ఈ పూట కాదు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అయితే ఇవన్నీ మనం సంపాదించకుండా కొన్ని లోపాలు మన జీవితాల్లో పెట్టి చూసావా ప్రభు అని వాడు నిందిస్తూ ఉంటాడు. మనం జయించాల్సింది ఎక్కడంటే పులిసిన పిండి మన జీవితంలో లేకుండా, భక్తిలో లేకుండా, ఆధ్యాత్మిక జీవితంలో, సేవలో లేకుండా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నీ కృప ద్వారా నన్ను నడిపించు, సర్వసత్యంలో నడిపించు. పులిసిన పిండి అనేది నా జీవితంలో లేకుండా, భక్తిలో లేకుండా, సర్వసత్యం అని చెప్పుకుంటాం కానీ ఏదో ఒక లోపం ఉంటుంది. నేను చూశాను, కొన్ని సంఘాల్లో చూశాను. అయినా అటువంటి లోపాలు లేనటువంటి గొప్ప సేవ సంఘము కట్టబడాలన్నది దేవుని సంకల్పం. ఆ సంకల్పంలో మనం ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుంది, అయ్యా నా జీవితంలో, నా భక్తిలో కూడా పులిసిన పిండి సందర్భం ఉండకూడదు. ప్రారంభ దినాల్లో ఎలా అయితే రోషంగా కదిలానో అంతకంతకు రెట్టింపైన రోషం కలిగి నీ పాదాలు పట్టుకొని భక్తి సాధన చేసి నీ కృప పొందేలాగా, నీ మనసులో నాకు చోటు కలిగేలాగా, నువ్వు నమ్మే పరిస్థితులు నా బ్రతుకుండేలాగా, నువ్వు అనుకున్న పని నా ద్వారా జరుగునట్లుగా, తద్వారా నువ్వు నిర్ణయించిన ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో నీతో కలిసి వధువులో ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యం మాకు కలుగు చేయ ప్రభు, నాకు కలుగు చేయ ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు తన సంకల్పం చొప్పున మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అయా చెప్పబడ్డ మాటలు ఏది వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, నీ రక్తంతో ముద్ర వేయండి. అయా ఇదిగో తండ్రి, వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. అయా ఇదిగో తండ్రి, మాకు మా మీద ఇంకెవరికైనా కల నిధుల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేడు శోధనుడి ప్రభావం యేసు నామములో ఈ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మార్చండి. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా
కళ నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డాయి. సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి ఏసునామం త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చండి నీ పునరుత్థాన శక్తి ద్వారా. ఏసునామం త్వరపెట్టి జరిగేలా నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కనికరించమని కార్యములు జరిగించమని నీ చిత్తమైతే మేము అనేక పర్యాల మీద కలుసుకుని నేను మహింపరచుటకు సహాయం చేయమని. విత్తబడ్డ వాక్యం అర్థమైపోకుండా వాక్యానుగుణంగా మా జీవితాల్లో పులిసిన పిండి లేక ఇదిగో తండ్రి దేవా నీవు కోరుకున్న శ్రేష్టమైన దేవ ఇదిగో తండ్రి అయా ప్రభు సన్నిధి రొట్టెగా మిమ్మల్ని ఉంచండి ప్రభా. అయా నువ్వు కోరుకున్న ప్రభు సన్నిధి రొట్టెగా మమ్మల్ని మార్చండి అయ్యా. ప్రభు సన్నిధి రొట్టెలో మీరు సెలవు ఇచ్చారు పులిసిన పిండి ఉండకూడదని. అయా కొంచెము ముద్దలో పులిసిన పిండి కలిస్తే ముద్దంతా పులియచేయను అన్నట్లుగా మేమెంత భక్తి సాధన చేసిన ఏదో ఒక చిన్న పొరపాటును బట్టి అయా ఏదైనా దేవా నేను దుఃఖపరిచుంటే క్షమించండి అయ్యా. అయా క్షమించండి ప్రభా, క్షమించండి. హెస్కేలుతో నువ్వు చెబుతున్నావు నరపుత్రుడా నీతిమంతుడే కావచ్చు, ఒక బుద్ధిహీనమైన పొరపాటు చేస్తే ఇదిగో అతను అంతవరకు తన జీవితకాలం అంతా చేసిన నీతి కంటే నీతి తప్పి చేసిన పనిని బట్టి ఆ నీతి యావత్తు కొట్టివేయబడుతుంది అన్నావు ప్రభా. అయా కనికరించండి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేనున్నా క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. నీ కృప చేత నీ సన్నిధిలో రొట్టెగా నీ చేతిలో విరవబడే రొట్టెగా అనేకులకు ఆహారమై రొట్టెగా మమ్మల్ని మార్చి నీ కృపలో మమ్మల్ని వర్ధల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని. నువ్వు అనుకున్న పని మా బ్రతుకుల ద్వారా జీవితాల ద్వారా సంఘ పరిచయాల ద్వారా జరిగించి నువ్వు మాత్రమే మా బిడ్డల ద్వారా కూడా జరిగించి సంఘ బిడ్డల ద్వారా కూడా జరిగించి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థన సమస్తం పొందుకొని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడియ వరకు కాపాడుగా సముద్రం రుడిగా నమ్మచ్చు. ఆ లేఖనం ప్రకారం నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పి నేను మహింపరుచుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగే ప్రార్థనలు ఏకీపిస్తున్న అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతం వరకు స్థాకాలము చూడే ఉండి పులియని పిండి మన జీవితాల్లో లేకుండా ప్రభు కోరుకున్న సన్నిధి రొట్టెగా మనల్ని మార్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి అనేకులు ఆహారములు చేసి ఆయన నిర్ణయించిన పని మన ద్వారా జరిగించి తద్వారా నిర్ణయించిన మెప్పు ఘనత మహిమ బహుమతులు అందించి యుగాలు ఆయనతో కలిసి వధువులు ఉన్నత స్థానం నిలిచి నిత్యరాజ్య పరిపాలనలో ఆయనతో కలిసి యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేసి ఆయన మహింపరిచే భాగ్యం కలుగుజేయనుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత ప్రయోగాలైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ